ఆటిజం రావడానికి కారణాలు ఏంటంటారు? ఇందులో అండి ఇది పర్టిక్యులర్ రీజన్ అని మనం చెప్పలేము. ఇందులో ఫస్ట్ పాయింట్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాం. మనం 2 ఫ్యాక్టర్స్‌గా తీసుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఫ్యాక్టర్ స్క్రీన్ అడిక్షన్ అని అంటున్నాం. వర్చువల్ ఆటిజం అంటాం మనం దాన్ని. ఎక్కువగా టీవీ చూసేయడం, ఎక్కువగా ఫోన్ చూసేయడం. కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి కదా! కొన్ని కొన్ని ఇప్పుడు రైమ్స్ చూస్తూ ఉంటారు పిల్లలు. కొన్ని కొన్ని కలర్స్ మన పిల్లలకి బాగా అట్రాక్టివ్ కనపడతాయి. అదే వాళ్ళు అడిక్ట్ అయిపోతారనమాట. అంటే ఇప్పుడు కార్టూన్స్ కూడా అలా తయారు చేస్తారు. అంటే అది వాళ్ళ బిజినెస్. బట్ పిల్లలు అలా అడిక్ట్ అవ్వడం అది కూడా ఆటిజంలోకి వెళ్ళిపోతుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని అంటే జీన్స్ పరంగా ఎఫెక్ట్ అవ్వడం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన సరౌండింగ్స్ కరెక్ట్గా లేకపోవడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, స్క్రీన్ అడిక్షన్, సైకలాజికల్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఒక ఒక కేసు వచ్చింది మా దగ్గరికి. వాడికి మంచిగా వచ్చే మాటలు 2.5 yearsకి అంతా వాళ్ళ ఫాదర్కి వాడు చాలా కనెక్టెడ్. హీఈస్ సో మచ్ కనెక్టెడ్. ఎంత కనెక్టెడ్ అంటే ఇంక మనం చెప్పలేము, అంత కనెక్టెడ్. ఒకడే సడన్గా వాళ్ళ ఫాదర్ కోవిడ్లో చనిపోయారు. ఓకే, చనిపోగానే ఏమైపోయింది, వాడు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాడు. వాడికి అప్పుడు అప్పుడు ఆ స్టూడెంట్ ఏమైపోయాడు, డల్ అయిపోయాడు, మొత్తం స్పీచ్ అంతా మర్చిపోయాడు. సో ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ హిస్ బ్రెయిన్. ఇవి మనం జనరల్గా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అని అంటాం మనం పిల్లల్లో. సడన్గా ఒక మనిషి, రోజు కనపడించే మనిషి, అంటే అంత కనెక్ట్ అయిపోయి ఉన్నాడు ఆ బాబు వాళ్ళ ఫాదర్కి. చనిపోగానే వాడు కనపడట్లేదు వాళ్ళ ఫాదర్. ఓకే, చెప్పలేడు బయటికి. హీఈస్ నాట్ ఎక్స్ప్రెసివ్ దట్ మచ్. ఇంకా ఆ ఏజ్లో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, చాలా ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటివి కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. అంటే ఇది నేను మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్గా చెప్పాను. సైకలాజికల్లీ ద చైల్డ్ డిస్టర్బ్.